ఇయాల ఒక్కరోజు చెల్లెని ఉంచితే అయిపో గదనే. రేపు పొద్దుగాల దింపేసత్తే అయిపో గదా! ఎందుకు బిడ్డ? ఇయాల అత్తమ్మను బావ వత్తాళ్ళు. నన్ను తీసుకుపోతామని ఫోన్ చేసి చెప్పిళ్ళు. ఇగ ఇయాలొక్క పూట ఉంటే నేను పోయినంక అది పోవు గదా! వాళ్ళొస్తారటనా బిడ్డ? హ్మ్. బావ గూడా ఫోన్ చేసి చెప్పిండు. తయారై ఉండు వచ్చి తీసుకుపోతా అని. ఓవా 10 రోజులైతే వచ్చేదేనా సెల్లే. అదేదో సెలవులు ఇస్తారట కదా మళ్ళా. అప్పుడు వచ్చినప్పుడు నిన్ను 4 వద్దులు తీసుకొచ్చుకుంటుంది. నువ్వేం బాధపడకు. హ్మ్. అవును బిడ్డ. చెల్లిని ఇయ్యాల తోలి అత్తి. మౌనిక మొన్నటి నుంచే నేను పోతా బాపు అంటాను. నిన్ను ఇయ్యాల వాళ్ళు తీసుకుపోనత్తా అంటారు. మొత్తం అందరూ ఒకటే సరిపోతే ఇల్లు గుడికి కొని చేసుడు మమ్మల్ని చీకటి నుంచి పోయినట్టే నా బిడ్డ. అయ్యో! నువ్వు మౌనిక అంటే గుర్తొచ్చిందే. నేను చెప్పుడే మర్చిపోయినా. అయితే మొన్న మనం ఇగ అందరూ మీరు బువ్వ తింటారు. తింటా అంటే నేను ఇటుపక్కన వచ్చి కూసున్నా. అది తిన్నది నా దగ్గరికొచ్చి ఈ అక్క బాధపడకే అని నన్ను కాసేపు ఓదార్చింది. నేను కూడా అంత మంచిగానే మంచిగుంటున్నావా? మంచిగా చూసుకుంటున్నా నేను అడిగితే నాకైతే అది ఏం చెప్తలేదు. ఏదో లోపల బాధ ఉందా మరి దాని కళ్ళైతే నాకు నిజం చెప్తున్నాయి. అదేదో బాధపడుతుందని.